ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు బోధ పఠన లక్షణమును తెలియజేయుచున్నారు. మంత్రము చేసంతెట్లగు తంత్రము లేకున్న కాదు తంత్రము చేతన్ మంత్రము లేఖను వడిగిల మంత్రము తంత్రంభు మారే గోడుకోని కార్యమూలన్నీ జరిగించు పూని మంత్రతంత్రమూలలో మర్మము గురుడెరుగా మంత్రతంత్రమూలలో మర్మము గురుడెరుగా మంత్రతంత్రమూలలో మరుగెరుగురు నీచే మరిగోడుకోని కార్యమూలన్నీ జరిగించు పూని. ఓ శిష్యుడా, సంతానము కలగవలనని ఆలోచన ఉన్న మాత్రమున సంతానము కలగదు. దానికి తగిన ఉపాయము ఆలోచించి చేయదగిన పని జరిపిన ఎడల సంతానము కలుగుచున్నది. చేయదగిన పనిని ఎటులా చేయవలననే ఆలోచన లేని ఎడల ఆ పనిని చేయజాలడు. అట్లాగే లోకములోని సమస్త పనులు ఆలోచనలతో చేయవచ్చును. మంత్రతంత్రములలోని రహస్యమును సద్గురుమూర్తి ఎరుగును. కావున అచల గురువు వలన స్వతసిద్ధమై నిండియున్న అచల పరిపూర్ణము బోధించడి గురువు వలన స్వతసిద్ధమై నిండియున్న అచల పరిపూర్ణము బోధించడి ద్వాదశాక్షరి మంత్రమును మూలము లేకయే నామరూపములుగా తోచడి ఎరుకను బోధించడి షోడశాక్షరి మంత్రమును ఎరింగి అచల పరిపూర్ణ స్థితి కలిగియుండెడి మంత్రమును మూలము లేకయే తోచడి ఎరుక యొక్క స్వరూప స్వభావముల నెరింగి దానిని విడిచెడి ఉపాయమును లెస్సగా తెలుసుకొనుము. ఓ శిష్యుడా, మనకు ఈ ప్రపంచంలో సంతానము కలగవలనని ఆలోచన ఉన్నంత మాత్రాన సంతానము కలగదు. దానికి తగిన ఉపాయము ఆలోచించి చేయదగిన పని జరిపిన ఎడల సంతానము కలుగుచున్నది. అట్లే చేయదగిన పనిని ఎటుల చేయవలెనో ఆలోచన కూడా ఉండవలెను. లేక ఆలోచన లేని ఎడల పనిని చేయజాలడు. అట్లాగే ఈ లోకములోని సమస్త పనులు ఆలోచనలతోటి చేయవచ్చును. మంత్రతంత్రములలోని రహస్యమును సద్గురుమూర్తి ఎరుగును. కావున అచల గురువు వలన స్వతసిద్ధమై నిండియున్న అచల పరిపూర్ణము బోధించడి మంత్రమును. ఇక్కడ మనకి ప్రపంచములో ఏదైనా సరే మనము ఒక పని చెయ్యాలి అని అనుకున్నంత మాత్రాన అది మనకి ఆ పని జరగదు. కావాలి ఆ పని అనుకున్నంత మాత్రాన ఆ పని జరగదు. అయితే ఆ పనికి సంబంధించిన ఆలోచన ఏదైతే ఉన్నదో ఆ ఆలోచనకు సంబంధించిన తగిన ఉపాయము కూడా, ఆ పనికి సంబంధించిన ఉపాయము మెలకువ అంటాం. అటువంటి మెలకువ అనేది లేకుండా
ఆ పని కానీ మనం చేసినట్లయితే ఆ పని మనకి సంపూర్తిగా కూడా నెరవేరదు. ఏ పద్ధతిలో ఏ పనికైనా సరే ప్రతి పనికి ఆ పనికి సంబంధించిన పద్ధతి, ఆ పనికి సంబంధించిన రీజను అంటూ ఒకటి ఉంటుందన్నమాట. ఆ రీజన్ ప్రకారంగానే ఆ పని జరిపినట్లయితే ఆ పని మనకి నెరవేరుద్ది. లేదు ఆ రీజన్ తప్పించి వ్యతిరేకమైన ఇంకొక రీజన్ ప్రకారం మనం ఆ పని కానీ చేసినట్లయితే ఆ పని అనేది మనకు నెరవేరదు. అట్లాగే ఏదైనా సరే ఏ పని చేయాలన్నా ఈ సృష్టిలో జరిగేది మన ఆలోచనే మొదటి కారణము. మన ఆలోచన అంటూ లేకుండా ఏ పని కూడా ఇక్కడ ఈ ప్రపంచములో జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ముందు మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటిదంటే మన ఆలోచన సరళి ఏ వైపు ప్రయాణం చేస్తూ ఉన్నది అని ముందుగా మనల్ని మనం విచారించుకోవటం చాలా అవసరం. ఒకటి కావాలి అన్నప్పుడు అది కావాలి అనుకుంటే మనకది వచ్చుద్దా? అది మనకు దగ్గరికి రావటం అనేది జరుగుద్దా? ఏదైనా సరే ఒక వస్తువు కావాలన్నా, లేకపోతే ఒక చదువు కావాలన్నా, ఒక ఉద్యోగం కావాలన్నా, ఒక ధనవంతుడు కావాలన్నా, ఈ ప్రపంచంలో ఏదైనా ఒక పదవి కావాలన్నా సరే తప్పనిసరిగా అది కావాలన్నంత మాత్రాన, అనుకున్నంత మాత్రానే అది మనకొచ్చి దగ్గరికి వచ్చి రావటం అనేది జరగదు. ఏదైనా సరే దానికి సంబంధించిన కృషి, దానికి సంబంధించిన పని, దానికి సంబంధించిన రీజన్ ఏదైతే ఉన్నదో ఆ రీజన్ ప్రకారంగా పని కానీ మనం జరిపినట్లయితే అప్పుడు మనకది ఒక రోజుకి తటస్థించటం, అది మనకు తయారవ్వటం అనేది జరుగుద్ది. ఇది ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్కరికి జరిగే నగ్న సత్యం. అట్లాగే ఇక్కడ ఏదైతే పరమాత్మ యొక్క స్వరూపం ఉన్నదో ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందేదానికి సంబంధించిన మంత్రం ఏదైతే ఉన్నదో ఆ మంత్రము, దాన్ని ఏ పద్ధతిలో తెలుసుకోవాలి అనే యొక్క తంత్రము, ఈ రెండూ కూడా ఆ సద్గురువు వలనే మనము తెలుసుకోగలిగి ఆ పద్ధతి ప్రకారంగా కానీ మనం ఆ మంత్రాన్ని గురుడు ద్వారా చెప్పించుకొని ఆ మంత్రాన్ని పఠించే పద్ధతి, తంత్రం అంటే దాన్ని పఠించే పద్ధతి, నడిచే పద్ధతి ఆ గురుడు ద్వారా మనం తెలుసుకొని ఆ పద్ధతిని కానీ నడవగలిగితే మనం తప్పనిసరిగా పరమాత్మ స్థితికి చేరుకోగలుగుతాము. మరి ఆ విధానం అంటూ కాకుండా, దానికి సంబంధించిన రీజన్ అంటూ కాకుండా, ఇందాక చెప్పుకున్నట్టుగా మనకు ఏదో సొంత నిర్ణయాలు అయితే ఉన్నాయో, మనకు సంబంధించిన ఆలోచనలు, మనకు సంబంధించిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అయ్యే నిజము అనుకొని ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా విర్రవీగుతూ ఉంటుంటాం. ఆ తెలిసినతనం ఏదైతే ఉందో, తెలియకనే తెలుసు అనుకునే యొక్క ఆ తెలివి ఏదైతే ఉందో అది ఒక్కోసారి ఎక్కడ బోర్లా పడుద్దో, ఎక్కడ విపరీతమైన దాని పరిణామాలు తయారు చేసుకుంటుందో ఎవరం కూడా ఊహించుకోలేము. కాబట్టి ఏదైనా సరే ఒక మార్గాన్ని ప్రయాణం చేయాలన్నా కానీ, ఒక పనిని సాధించాలన్నా కానీ దానికి సంబంధించిన మార్గం అంటే ముందు నడిచిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడుగుజాడలలో మనం కానీ నడవగలిగితే, వాళ్ళు ఏ పద్ధతులు అయితే నడిచారో ఆ మార్గాన వాళ్ళ ద్వారా మనము తెలుసుకొని మనము కూడా ఆ పద్ధతిలో కానీ నడవగలిగామంటే తప్పనిసరిగా గోల్ అనేది మనం చేరుకోగలుగుతాము. కాబట్టి ఇక్కడ ఈ మంత్రం అనేది, ఈ తంత్రం అనేది అచ్చల గురువు పరిపూర్ణము బోధించడి అచ్చల గురువు వలనే మనము తెలుసుకోవాలి. ద్వాదశాక్షరే మంత్రమును అంటే, ద్వాదశాక్షరే మంత్రం అంటే 12 అక్షరములు కలిగిన మంత్రమును
మూలము లేకయే నామరూపములుగా తోచెడి ఎరుకను బోధించెడి షోడశాక్షరీ మంత్రమును అంటే 16 అక్షరములు కలిగిన మంత్రమును ఎరింగి అచల పరిపూర్ణ స్థితి కలిగియుండెడి మంత్రమును మూలము లేకయే తోచెడి ఎరుక యొక్క స్వరూప స్వభావముల నెరింగి దానిని విడిచెడి ఉపాయమును తెలుసుకొనవలేను. ఏదైతే మన ఈ పరిపూర్ణ స్థితి అంటే ఇక్కడ పరమాత్మ స్థితి. ఇక్కడ పేరులనేది పదాలనేది అనేక రకాలుగా ఇక్కడ వస్తూ ఉంటాయి సమయాన్ని సందర్భాన్ని బట్టి. కానీ తప్పనిసరిగా పరిపూర్ణం అంటే ఇక్కడ పరమాత్మ స్థితి తప్ప ఈ ఉత్త బట్టబయలు అంటే పరమాత్మ తప్ప వేరేది కాదు. అందువల్ల ఒక్కొక్కసారి పరమాత్మని, ఒక్కొక్కసారి బట్టబయలని, ఒక్కొక్కసారి పరిపూర్ణమని, ఒకసారి అచల పరిపూర్ణమని ఈ తీరుగా అనేక రకాల పదాలతోటి ఇక్కడ మనం చర్చించుకోవటం బోధించుకోవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అచల పరిపూర్ణ స్థితిని పరమాత్మ స్థితిని పొందటం అంటే మొదట ఆ గురుడు పరిపూర్ణాన్ని బోధించే యొక్క గురుడు ద్వారా ఈ ద్వాదశి యొక్క మంత్రాన్ని తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. ఆ ద్వాదశాక్షరే మంత్రం అనేది ఏ పద్ధతిలో మనకి గురుడు మనకు బోధించగలుగుతాడు? ద్వాదశాక్షరి మంత్రాన్ని బోధించాలి అని అంటే ముందు ఈ శరీరం యొక్క తత్వాన్ని సంపూర్తిగా మనం తెలుసుకుందే ద్వాదశాక్షరి మంత్రాన్ని గురించి ఏ గురుడు కూడా బోధించడు. ఎందుకు అంటే శరీరతత్వాన్ని వదలకుండా ఈ శరీరంలో ఉండ జీవినే నేను అని అహాన్ని వదలకుండా ఈ ద్వాదశాక్షరి మంత్రం అంటే ఉత్త బట్టబయలు యొక్క పరిపూర్ణము యొక్క ఈ ఏమి లేని ఉత్త బట్టబయలు యొక్క ఈ మంత్రాన్ని గురించి వివరించడానికి ఆస్కారమే ఉండదు. ఎందుకు ఉండదు అంటే ముందు మనకి బడిలో మనకు చిన్న పిల్లవాడిని మనం పలకిచ్చి పంపించినప్పుడు ఆలో ఓలు అనే అక్షరాలనేది మొదట ఒక్కొక్క అక్షరము రాయించి గుర్తుపట్టేటట్టుగా మొదటి నుంచి అక్షరాలు నేర్పుకుంటా వచ్చి తర్వాత చిన్న చిన్న 2 పదాలు తర్వాత మా అమ్మ లేకపోతే ఇల్లు ఏ గట్ట 2 అక్షరాలు కలిపి ఒక పదంగా 4 అక్షరాలు కలిసి ఒక పదంగా ఏ పద్ధతులైతే మనం స్కూల్కి వెళ్ళిన పిల్లలకి క్రమక్రమంగా మనం ఆ పద్ధతిలో ఈ పాఠాల దాకా తీసుకొచ్చి పెద్ద పెద్ద పుస్తకాలనైతే చదివించేదాకైతే వచ్చుద్దో అది ఒక రోజుతోటి వచ్చింది కాదు. మనకి 5 సంవత్సరాల వయసు కాడి నుంచి కనీసం 15-20 సంవత్సరాల వయసు వస్తేనే మనకు ఏదైనా సరే ఒక డిగ్రీ చదవటము ఒక ఇంజనీరింగ్ చదవటం అనే చదువు అనేది మనకు పట్టడం జరుగుద్ది. ఈ భౌతికమైన విషయంలోనే ఈ భౌతికమైన ప్రపంచంలో బతుకు తెరువు కోసం చదివే చదువులే ఆ తీరుగా మొట్టమొదటి నుంచి అక్షరాలు నేర్పుకుంటూ దానికి పదాలను జోడించుకుంటూ ఆ పద్ధతిలో 15 సంవత్సరాలు చదివితేనే మనకు చేతికి ఒక డిగ్రీ అనేది వచ్చుద్ది. మరి ఇది ఎన్నో జన్మల నుంచి ఈ శరీరమే నేను అనుకున్న ఈ శరీరంతో కూడుకున్న అహంకారం కానీ ఈ జనన మరణాలతోటి కూడుకున్న సంసారం కానీ వెంటబెట్టుకొని వచ్చే యొక్క మన ఈ జన్మ నివృత్తి కావాలి అనుకున్న యొక్క విధానం ఏ పద్ధతిలో ఒక్కసారిగా ఈ ద్వాదశాక్షరి మంత్రం పరిపూర్ణ ఉన్నది పరమాత్మ తప్ప రెండవది లేదు అని ఇది ఒక్కసారిగా మనకి ఎవరు కూడా ఏ పెద్దలు కూడా తెలియజేయరన్నమాట. ఆ పద్ధతిలో మనం మొట్టమొదటి నుంచి ఆ నేర్చుకునే పద్ధతి ఏదైతే ఉన్నదో ఈ భగవంతుని యొక్క మార్గాన్ని ప్రయాణం చేయాల్సిన యొక్క లక్షణాన్ని మనం సంపాదించుకోవాలి. మనలో అటువంటి భక్తి శ్రద్ధలనేది ఉండయ్యా లేవా అని మనం పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకున్న తర్వాత గురుడు కూడా మనస్సుకే కానీ ఈ శిష్యుడు చేరగలుగుతాడు. ఇక్కడ పరిపూర్ణ
పరిపూర్ణతత్వాన్ని చేరుకునేదానికి సంబంధించిన అర్హతని సంపాదించాడు అని తను హృదయంలో కలిగినప్పుడు ఆ హృదయం యొక్క పరితాపంతో మనకి ఆ చివర ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని బోధించడం అనేది జరుగుద్దన్నమాట. ఈ ద్వాదశాక్షరి మంత్రానికి ముందు ఇటువంటి యొక్క మొట్టమొదటి నుంచి మనం చేసే ప్రయాణం అనేది చేసుకుంటా రాగలిగామా లేదా? మన శరీరం అనేది లేనిదా, సంపూర్తిగా లేదు. నేను వాస్తవమైన జ్ఞానాన్ని నేను అని ఆ జ్ఞానమై మనం ఇక్కడ ఈ లోకములో సంచరించుతున్నామా, లేక శరీరమే నేనై సంచరించుతున్నామా అని మనం అటువంటి అనుభవాన్ని, జ్ఞానమే నేనై సంచరించే యొక్క అనుభవాన్ని కానీ మనం పొందకపోతే, ఆ స్వరూపంగా మనం మారకపోతే ఈ ద్వాదశాక్షరి మంత్రం యొక్క చెప్పినా కానీ ఎలాంటి ఉపయోగం అంటూ కూడా ఉండదు. ఎందుకు ఉండదు? ఇప్పుడు మనకు 1వ తరగతి చదివే పిల్లవాడికి తీసుకొచ్చి 10th క్లాసు యొక్క పుస్తకాన్ని తీసుకొచ్చి ముందు పెడితే ఏ విధంగా 10th క్లాసు యొక్క పుస్తకం యొక్క దాంట్లో ఉన్న పాఠాలని, దాంట్లో ఉన్న యొక్క చదువు తను చదవగలుగుతాడు? చదవలేడు. ఎందుకు చదవలేడు? అంత నాలెడ్జి తన దగ్గర లేదు పిల్లవాడి దగ్గర. 1వ తరగతి నాలెడ్జి తన దగ్గర ఉంటుంది, కానీ ఈ 10వ తరగతి యొక్క నాలెడ్జి, ఆ జ్ఞానం అనేది తను ఇంకా సంపాదించలేదు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఈ తీరిగా మనకు 1వ తరగతి నుంచి ఏ విధంగా బోధన అయితే జరుగుద్దో మనం భౌతిక సంబంధించిన చదువులో ఈ దైవ మార్గములో కూడా మొట్టమొదటి నుంచి ఈ శరీరాన్ని కానించి శరీరాన్ని పరిశోధన చేసి, ఈ శరీరంలో ఉన్న జీవుణ్ణి పరిశోధన చేసి, నేను శరీరాన్ని కాదు జీవుణ్ణని, జీవుడు తానయ్యి ఆ జీవుడితోటే సమస్త కార్యకలాపాలు జరుపుతూ, తర్వాత జీవుడు కాదు నేను ఆత్మ, జీవుడి కంటే ఇంకా సూక్ష్మంగా ఉండే ఆత్మస్వరూపాన్నే నేను అని ఆత్మస్వరూపంగా మారిపోయి, తర్వాత ఏ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో పరమాత్మ స్థితిగా మారిపోవటమే ఇక్కడ క్రమక్రమంగా ఈ పద్ధతిలో భగవంతుణ్ణి చేరుకునే యొక్క లక్షణము. కాబట్టి అందువల్ల అటువంటి స్థితి కలిగిన వారికి ఈ ద్వాదశాక్షరి మంత్రమును గురుడు ద్వారా బోధించిన తర్వాత ఏమీ లేని ఈ ఎరుక యొక్క స్వరూపము కలిగడి మంత్రమును, ఈ షోడశాక్షరి మంత్రమును ఎరిగించిన తర్వాత ఆ మంత్ర యొక్క స్వరూపంతో ఎరుక యొక్క స్వాభావికాన్ని, ఎరుక యొక్క భావములను ఎరింగి ఆ ఎరుకను కూడా విడిచిపెట్టే పద్ధతిని, ఆ ఉపాయాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళే వాస్తవమైన పరిపూర్ణ స్థితిని పొందగలుగుతారు అని మనకు పెద్దల ద్వారా ఇక్కడ మనం తెలుసుకోవటం జరిగింది. కృష్ణదేశిక ప్రభువుల వారు ఈ శుద్ధ నిర్గుణతత్వ కందార్థాల ద్వారా మనకు ఈ పరమాత్మ యొక్క విషయాన్ని తీరిగా తెలియజేయుచున్నారు. ఓం తస్సత్.